హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి 10 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే మనకి ఫస్ట్ లెసన్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏముంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ లెసన్ నుంచి ఎన్ని మార్కులకు వస్తాయి, దానిలో 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మనం సివిక్స్ ఫస్ట్ ఇయర్లో మనం చూస్తే ఫస్ట్ లెసన్ అనేటువంటిది రాజనీతి శాస్త్రం, పరిధి, ప్రాముఖ్యత. దాంట్లో ఆ లెసన్లో చూసినట్లయితే మనకి ఆ లెసన్ నుంచి ఎగ్జామ్లో ఒక ఎస్ఏ క్వశ్చను, దాంతోపాటు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. దీంట్లో 10 మార్క్స్ క్వశ్చన్ చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమని చెప్పచ్చు అంటే 2 క్వశ్చన్స్ ఉంటాయి. వాటిలో మొట్టమొదటి క్వశ్చన్ చూసినట్లయితే రాజనీతి శాస్త్రాన్ని నిర్వచించి ఆ శాస్త్ర పరిధిని వివరించండి. దాంట్లో రాజనీతి శాస్త్రం అనేటువంటి పదం, దాని యొక్క అర్థం ఏంటి? రాజనీతి శాస్త్రాన్ని ఆంగ్లంలో మనం చూసినట్లయితే పాలిటిక్స్ అంటారు. ఈ పాలిటిక్స్ అనే పదాన్ని గ్రీక్ భాషలో పోలిస్ అనేటువంటి పదాన్ని నుంచి గ్రహించడం జరిగింది. ఈ పోలిస్ అనగా అర్థం ఏంటని చెప్పొచ్చు అంటే నగర రాజ్యం అని అర్థం అనేటువంటి రావడం జరుగుతుంది. ఈ పోలీస్ అనేటువంటి వారు దీని ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథంలో దేని గురించి వివరించడం జరుగుతుందని చెప్పొచ్చు అంటే రాజ్యాన్ని గురించి, ప్రభుత్వం గురించి, పాలకుల గురించి మొదలగు విషయాలన్నీ కూడా వివరించడం జరుగుతుందనే విషయం కూడా మనకి రాజనీతి శాస్త్రం తెలియజేస్తుంది. దీని గురించి కొన్ని నిర్వచనాలు కూడా కొంతమంది రాజనీతి శాస్త్రాన్ని ఏ విధంగా పోల్చారని చెప్పొచ్చు అంటే గార్నర్ చూసినట్లయితే రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేసినట్లయితే రాజ్యానికి అద్వందాలు రెండే అనేటువంటి నిర్వచనాన్ని తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ వన్ గిల్క్రైస్ట్ చూసినట్లయితే రాజ్యం గురించి, ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్నే రాజనీతి శాస్త్రం అంటారు అనే విషయాన్ని కూడా మనకి గిల్క్రైస్ట్ చెప్పడం జరిగింది. అంటే ఇవి రాజనీతి శాస్త్రం యొక్క నిర్వచనాలు. ఈ రాజనీతి శాస్త్రాన్ని మనం చదివినట్లయితే దాని యొక్క పరిధి ఏముంటుంది, దాని గురించి మనం రాజనీతి శాస్త్రం ద్వారా ఏమి నేర్చుకోవడం దానికి అవకాశం ఉంటుందని విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. దాన్నే మనం పరిధి అని పిలుస్తాం. దీనిలో మనం మొట్టమొదటి చూసినట్లయితే రాజకీయ భావాలు, కొంతమంది యొక్క రాజనీతి శాస్త్రం యొక్క భావాలను తెలియజేశారు. వాటిలో కొంతమంది చూసినట్లయితే మనకి ప్లాటో, అరిస్టాటిల్, లాక్, రూసో, కార్ల్ మార్క్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క భావాలని రాజనీతి శాస్త్రం పైన వాళ్ళ ఉద్దేశాలని తెలియచేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వన్ చూసినట్లయితే రాజకీయ సిద్ధాంతాలు, అదే ఆదర్శవాద సిద్ధాంతం అని, సామ్యవాద సిద్ధాంతం అని, కమ్యూనిజం అని, పాసిజం అని, నాజిజం అని, ఇవి రాజనీతి శాస్త్రాన్ని తెలుసుకోవడానికి కొన్ని యొక్క సిద్ధాంతాల కింద మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం రాజకీయ సంస్థలు, ఇవి రాజనీతి శాస్త్రాల గురించి మనం రాజ్యము, ప్రభుత్వము, రాజకీయ పక్షాల గురించి మనం తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు అంట. రాజకీయ సంస్థలే ఉంటాయి, వాటిలో ఉన్నటువంటి విషయాలు ఏ విధంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం రాజనీతి శాస్త్రాన్ని చదివినట్లయితే తెలుసుకోవచ్చండి. ఇంకా రాజకీయ ప్రవర్తన విధానం, ఇది కూడా రాజనీతి శాస్త్ర పరిధిలోని అంశాలు. ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రవర్తన అనేటువంటి ఏ విధంగా ఉందో విషయాన్ని కూడా మనం రాజనీతి శాస్త్ర పరిధి ద్వారా తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే శక్తి, అధికారం. ఆధునిక కాలంలో శక్తి చాలా ముఖ్యమైనదంట. ఎందుకని చెప్పొచ్చు అంటే శక్తి ఇతరులని ఆజ్ఞాపించే అధికారమే శక్తి అధికారం అని చెప్పొచ్చు అంట. అంటే ఇది ఎవరికి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ అధికారులకు మాత్రమే ఉండడం జరుగుతుంది. శక్తి చట్టసమ్మతమైనదిగా ఉంటుందంట. అంటే ఎవరికైతే అధికారులు ఉంటాయో వాళ్ళు మాత్రమే శాసించేటువంటి అధికారం ఉంటుంది. వాటి గురించి కూడా మనం తెలుసుకోవడానికి రాజనీతి శాస్త్రం ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా మనం ఈ పరిధిలో మనం తెలుసుకోవచ్చు అంట. నెక్స్ట్ వన్ చూసినట్లయితే హక్కులు, విధులు. అంటే ప్రతి పౌరునికి ఏ హక్కులు ఉంటాయి, విధులు, మనం చేయవలసిన పనులు, మన యొక్క బాధ్యతలు ఏంటి, ఆ విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకోవడానికి రాజనీతి శాస్త్రం అనేటువంటిది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే స్వేచ్ఛాధికారం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటారు. ఎందుకని? ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఉండాలి అనే ఉద్దేశం. ప్రభుత్వ అధికారాలని చలాయించడానికి స్వేచ్ఛ ఉంటుందంట. ఈ రెండింటి మధ్య అంటే ప్రజల మధ్య, ప్రభుత్వం మధ్య ఎటువంటి సమన్వయాన్ని కలిగి ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి, నిరంకుశ పాలన నుంచి కూడా విముక్తి పొందడానికి ఏ విధంగా ఉండాలనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే రాజనీతి శాస్త్రాన్ని మనం చదివినట్లయితే
తెలుసుకోవచ్చు అంట. ఇది కూడా మనకి పరిధిలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం అంతర్జాతీయ వ్యవహారాలు అని మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోల్చుకున్నట్లయితే మనం అభివృద్ధి చెందామా లేదా అనే విషయానికి మనం అవగాహన తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఆ విషయాల గురించి కూడా మనం తెలుసుకోవడానికి రాజనీతి శాస్త్రం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇది అంతర్జాతీయ వ్యవహారాల్లో వెరీ ఇంపార్టెంట్ ఉన్నట్లయితే UNO అనేటువంటిది, అంటే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్, దాన్నే ఐక్యరాజ్య సమితి అని పిలవడం జరుగుతుంది. మన ప్రపంచ దేశంలో మనం చూసినట్లయితే అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఏర్పడినప్పుడు చూసినట్లయితే మనకి ఐక్యరాజ్య సమితి అనేటువంటిది 1945లో ఏర్పడింది. ఇది ఏర్పడినప్పుడు చూసినట్లయితే ఎన్ని సభ్య దేశాలు ఉంటాయని చెప్పొచ్చు అంటే ఓన్లీ 50 దేశాలు మాత్రమే సభ్యత్వాన్ని కలిగి ఉండి, ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసినట్లయితే ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు ఉన్నాయి. అంటే ఆ దేశాలన్నీ కూడా చూసినట్లయితే ఏదైతే సభ్యత్వాన్ని కలిగి ఉంటుందో ఆ దేశాలన్నింటికి కూడా ప్రొటెక్షన్ చూపిస్తూ ఉంటుందండి. అంటే సహాయ సహకారాలు అందించుకుంటూ ఉన్నటువంటి విధానం అనేటువంటిది దాంట్లో ఉంటుంది. అంటే ఒక దేశంతో ఒక దేశం పోల్చుకున్నప్పుడు ఏది అభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందలేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే దేన్ని అధ్యయనం చేయాలని చెప్పొచ్చు అంటే రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయ విషయాల గురించి మనం ఇది ఉపయోగపడుతుంది. ఇది మనకి రాజనీతి శాస్త్ర పరిధిలో మొట్టమొదటి క్వశ్చన్ అనేటువంటిది. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చనే. ఏదని చెప్పొచ్చు అంటే రాజనీతి శాస్త్రాన్ని నిర్వచించి ఆ శాస్త్ర పరిధి వివరించండి. దీని తర్వాత మనం చూసినట్లయితే రెండో క్వశ్చన్ ఏదని చెప్పొచ్చు అంటే రాజనీతి శాస్త్రం నిర్వచించి ఆ శాస్త్ర స్వభావాన్ని పేర్కొనండి అంటారు. ఇది కూడా రాజనీతి శాస్త్రంలో రెండో క్వశ్చన్. ఇప్పుడు మనకి ఇది కూడా ఎక్కువ సార్లు అడిగినటువంటి క్వశ్చనే. ఏదని చెప్పొచ్చు అంటే ఇది కూడా అంటారు. దీనికి కూడా మనం చూసినట్లయితే దాంట్లో ఏ నిర్వచనం అయితే రాసామో రాజనీతి శాస్త్ర పరిధిలో ఉన్నటువంటి నిర్వచనాలే దీంట్లో కూడా రాయొచ్చు. ఏంటవి? రాజనీతి శాస్త్రాన్ని కొంతమంది ఏమో శాస్త్రం అని, కొంతమంది ఏమో ఇది రాజనీతి శాస్త్రంతో పోల్చారు. కొంతమంది ఏమో చూసినట్లయితే కళతో కూడా పోల్చడం జరిగింది. అంటే రాజనీతి శాస్త్రాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే దాన్ని శాస్త్రం గురించి కళ గురించి కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గురించి మనం స్వభావం తెలియజేస్తుంది. అంటే ఎవరు రాజనీతి శాస్త్రాన్ని శాస్త్రంతో పోల్చారు అని మన దాని యొక్క స్వభావం మనం గమనించినట్లయితే ఇక్కడ రాజనీతి శాస్త్రాన్ని శాస్త్రంతో పోల్చినట్టు కొంతమంది శాస్త్రవేత్తలు ఎవరైనా మనం రాజనీతి శాస్త్రాన్ని ఎవరంటే అరిస్టాటిల్, హాబ్స్, మాంటెస్క్యూ వీళ్ళు చూసినట్లయితే రాజనీతి శాస్త్రాన్ని శాస్త్రంతో పోల్చడం జరిగిందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి శాస్త్రం అంటే సైన్స్ చూసినట్లయితే ఏ విధంగా ఉంటుంది? ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాలి. అవును, సైన్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోండి, మనం ఎలా చేయాలి? క్రమంగా చేయాలి. అంటే మనం ఆ ఎక్స్పెరిమెంట్ మనం సాధించాలంటే మనం ఒక క్రమ పద్ధతిలో చేస్తేనే ఆ ప్రయోగం అనేటువంటిది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే రాజకీయాల్లో కూడా వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలంటే ఒక క్రమ పద్ధతిలో ఉండాలండి. అందువల్లే దాన్ని రాజనీతి శాస్త్రాన్ని శాస్త్రంతో పోల్చారు వీళ్ళు. ఎవరని చెప్పొచ్చు అంటే అరిస్టాటిల్, హాబ్స్, మాంటెస్క్యూ. వీళ్ళు ఎందువల్ల రాజనీతి శాస్త్రాన్ని శాస్త్రంతో పోల్చాలని కొన్ని లక్షణాలు మనం తెలుసుకుందాం. రాజనీతి శాస్త్రం ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాలంట. క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తే ఏమవుతుంది? రాజనీతి శాస్త్రం అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం దాన్ని సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ప్రయోగాత్మక అవకాశం ఉంటుంది. అంటే ప్రయోగం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారు? ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ప్రయోగం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇష్టపడే విధంగా, వాళ్ళ అవసరతలో తీర్చే విధంగా వాళ్ళు ఏం చేస్తారని చెప్పొచ్చు అంటే వాళ్ళని మోటివేట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు ప్రయోగాత్మకంగా చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే ప్రయోగం చేయడం ద్వారా వాళ్ళు నెగ్గడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే నిరపేక్షమైన విశ్వవ్యాప్తమైన చట్టాలు కలిగి ఉంటుందంట రాజనీతి శాస్త్రం. అంటే ప్రయోగం చేసినప్పుడు చూసినట్లయితే ఒక క్రమ పద్ధతిలో చేయలేదనుకోండి, అవి ఏమవుతాయి? ఫెయిల్యూర్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అదే రాజనీతి శాస్త్రంలో కూడా రాజకీయ నాయకులు తయారు చేసే చట్టాలు ఏవైతే ఉంటాయో అవి విశ్వవ్యాప్తమైన చట్టాలు. అంటే ఎవరో కూడా మార్పులు చేయడానికి అవకాశం లేకుండా అందరూ ఉపయోగించుకునే విధంగా ఉండేటువంటి చట్టాలని రాజకీయ నాయకులు తయారు చేస్తూ ఉంటారు. అదేవిధంగా రాజకీయాల్లో అంచనాలను సులభంగా వర్తింపచేయచ్చు. అంటే ప్రయోగం సక్సెస్ అవుతుందా లేదా అనే విషయాన్ని మనం అంచనా వేయడానికి ఎంతగానో ఉపయోగపడేటువంటిదే ఏదని చెప్పొచ్చు అంటే రాజనీతి శాస్త్రం. అందువల్లే ఎవరు నెగ్గుతారు, ఎవరు నెగ్గరు అనే విషయాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది రాజకీయాల్లో. అందువల్లే దీన్ని కొంత శాస్త్రవేత్తలు కళతో పోల్చడం అనేటువంటిది జరిగింది. ఇంకా చూసినట్లయితే రాజనీతి శాస్త్రం యొక్క
శాస్త్ర స్వభావాన్ని కలిగి ఉంటుందంట. అంటే ఒక శాస్త్రం కింద శాస్త్రానికి ఎటువంటి లక్షణాలు ఉంటాయో ఆ విధంగానే రాజనీతి శాస్త్రం కూడా శాస్త్ర స్వభావాన్ని కలిగి ఉండే లక్షణాలు ఉంటాయని ఉద్దేశాన్ని కూడా వీళ్ళు చెప్పడం. రాజనీతి శాస్త్రం ఇతర శాస్త్రాల వలె కార్యకరణ సంబంధాలను అమలు చేసేందుకు అవకాశం ఉండేటువంటి విధానం కూడా రాజనీతి శాస్త్రానికి ఉంటుంది. అంటే అందువల్లే శాస్త్రవేత్తలు దీన్ని రాజనీతి శాస్త్రాన్ని దేంతో పోల్చారని చెప్పొచ్చు అంటే ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాలి, ప్రయోగం చేయడానికి అవకాశం ఉంటుంది, విశ్వవ్యాప్తమైన చట్టాలు కలిగి ఉంటుంది, అంచనాలను సులభంగా వర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజనీతి శాస్త్రాన్ని అరిస్టాటిల్, హాబ్స్, మాంటెక్స్ వీళ్ళందరూ కూడా రాజనీతి శాస్త్రాన్ని ఒక శాస్త్రం కింద పోల్చడం జరిగింది. ఇంకొక లక్షణం చూసినట్లయితే రాజనీతి శాస్త్రాన్ని కళతో కూడా పోల్చారు. ఎవరైనా చెప్పొచ్చు అంటే మనకి కొంతమంది శాస్త్రజ్ఞులు బార్కర్ కానీ జేఎస్ మిల్ కానీ రాజనీతి శాస్త్రాన్ని దేంతో పోల్చడం జరిగిందని చెప్పొచ్చు అంటే కళతో పోల్చడం జరిగిందండి. అంటే ఎందువల్ల చెప్పొచ్చు అంటే భౌతిక శాస్త్రాలకు భిన్నంగా నిరపేక్షమైన విశ్వవ్యాప్తమైన చట్టాలని కలిగి ఉండదు. అంటే ప్రయోగం చేయడానికి మనం చూడట్లయితే భౌతిక శాస్త్రాలు సైన్స్ అనేటువంటిది నిష్పక్షపాతంగా నిరపేక్షంగా ఉంటాయి. అటువంటి చట్టాలు రాజనీతి శాస్త్రంలో ఉండవు. కాబట్టే అంటే సమయానుకూలంగా మార్పులు చేయడానికి రాజకీయాలు అనేటువంటి అవకాశం ఉంటాయి. అందువల్లే ఇవి విశ్వవ్యాప్తమైన చట్టాలని కలిగి ఉండదు. నెక్స్ట్ రాజనీతి శాస్త్రం కొన్ని దృగ్విషయాలను సమయం సందర్భాన్ని బట్టి వ్యాఖ్యానించడానికి అవకాశం ఉంటుంది. అంటే మార్పులు చేర్పులు చేయడానికి రాజనీతి శాస్త్రం సమయానుకూలంగా మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉండే విధానం రాజనీతి శాస్త్రం ఉంటుంది. కాబట్టి దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా ఒక కళ కింద పోల్చడం జరిగింది. నెక్స్ట్ రాజనీతి శాస్త్రం పరిమాణాత్మక స్వభావాన్ని కలిగి ఉండదు. అంటే ఒక పరిమాణం అనేటువంటిది ఉండదు, దానికి ఒక సమయం సందర్భం అనేటువంటిది ఉండదు. అంటే సమయానుకూలంగా మార్పులు చేయడానికి అవకాశం ఉండేటువంటి విధానం రాజనీతి శాస్త్రంలో ఉంటుంది. కాబట్టి దీన్ని కళ కింద పోల్చడం. రాజనీతి శాస్త్రం శాస్త్రీయ పద్ధతులైన ప్రయోగాత్మకంగా పాటించవు. ప్రయోగం చేయడానికి రాజనీతి శాస్త్రం ప్రయోగం చేయాలంటే ఒక ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది టైం టు టైం చేయవలసి ఉంటుంది. అంటే రాజకీయాలకి అటువంటి టైం మెయింటెనెన్స్ అనేటువంటిది ఉండదు. అందువల్లే రాజనీతి శాస్త్రాన్ని కళతో పోల్చడం జరిగింది. సంపూర్ణమైన ప్రత్యేకంగా రాజనీతి శాస్త్రం అధ్యయనంలో సంపూర్ణ గోప్యత గోచరించదంట. నెక్స్ట్ వన్ రాజనీతి శాస్త్రం ఖచ్చితమైన ఫలితాలకు అవకాశం ఇవ్వదు. కొన్ని సందర్భాల్లో మనం చూసినట్లయితే మనం కొన్ని సందర్భాల్లో నెగ్గడానికి అవకాశం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఓడిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే దానికి ఖచ్చితంగా ఫలితాలు చెప్పేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదు. కాబట్టి రాజనీతి శాస్త్రాన్ని శాస్త్రంతో పోల్చడం జరిగింది. అంటే మనం ఈ రెండు కూడా చూస్తే రాజనీతి శాస్త్రం యొక్క స్వభావం అని చెప్పొచ్చు. అంటే ఈ రెండు క్వశ్చన్లు మనం గమనించినట్లయితే ఫస్ట్ లెసన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ రెండు క్వశ్చన్లో నుంచి ఒక క్వశ్చన్ మనకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మొదటి లెసన్. ఫస్ట్ వన్ రాజనీతి శాస్త్ర పరిధి, రెండోదేమో రాజనీతి శాస్త్ర స్వభావం. ఈ రెండు కూడా మనకి ఫస్ట్ లెసన్లో రాజనీతి శాస్త్ర పరిధి ప్రాముఖ్యతలో ఉండేటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ రెండు క్వశ్చన్లు మనం ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఒక క్వశ్చన్ మనకి పబ్లిక్లో రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.